నేను 9 ఎకరాలు పెట్టుకున్నా, 3 ఎకరాలు ఇప్పటికే మేపినరు, అమ్ముకుంటున్నా. నీళ్ళు ఇప్పుడు 6 ఎకరాలు మేపేసిండ్రు, ఇంకా 3 ఎకరాలు ఉంది. ఇంకొక రైతు కూడా చెప్పినట్టు నేను పైన 7 బోర్లు వేసినా, ఒక్క తడి నీళ్ళు ఇస్తే నా పొలం బతుకుతుంది అని చెప్తున్నాను. మనం రాంగ్ ఇప్పుడు పైన కూడా మాట్లాడినాం. ఆ రైతు లతీఫ్ ఆయన కూడా చెప్పినాడు మనకు, అక్కడ కూడా గొర్రెలు మేస్తున్నాయి. 6 ఎకరాలు పెట్టిన సార్ నేను, 3 ఎకరాలేమో ఇప్పుడు అయిపోయింది, గొర్రెలకు అమ్ముకున్నా. ఇప్పుడు నీళ్ళు ఇస్తే పైన ఇంకొక 3 ఎకరాలు బతుకుతుంది నాకు, కనీసం దాంతో పెట్టుబడి ఎల్పిజి వచ్చి. ఇంకా కొస ప్రాణంతో ఉన్నారు, చివరి ఆశతో ఉన్నారు, దింపుడు గల ఆశతో ఉన్నారు రైతాంగం. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇరిగేషన్ శాఖ మంత్రిని డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇప్పటికైనా అధికారులకు సరైన ఆదేశాలు ఇచ్చి నీళ్లు చివరి వరకు వచ్చే పద్ధతుల్లో పని చేయించండి. కేవలం కంటి తుడుపుగా ప్రజల్ని మోసం చేయడం కొరకు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది. రైతాంగాన్ని ముంచే పని, నట్టేట ముంచే పని. పైకి చూడ నీళ్ళు ఇచ్చినామని చెప్పి కేవలం కాలువ సాగడానికి నీళ్ళు ఇస్తున్నారు.